కులానికి వివక్ష పోవాలని పొద్దుగాలు వేస్తే నేను ఎత్తునోరు కొట్టుకుంటున్నా. కానీ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలలో మీరు గుండె మీద చేసుకోండి, చిల్లర కమ్ముడు పోయే గాడిద కొడుకులు ఇప్పుడు అగ్రకులాల కంటే ఎక్కువ ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడితే ఒక్క చిల్లిగవ ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు పైసలు ఉన్నోడు కూడా తీయాడు. ఒక మంచి పట్టించుకోడు, ఓ చెడు పట్టించుకోడు, ఓ సావుకు రాడు. కానీ నా కులం పేరు మీద నాకు ఓటేయరా అని వీడు అంటాడు. నా మంచి చెడు పట్టించుకోకపోతే నీకు ఎందుకు ఓటేస్తారా? నా కులంతో ఏం సంబంధం రా? నా మంచి చెడు పట్టించుకుంటూ నాకు కావాలి. కానీ అట్లా ఇవాళ దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది మాస్ వాయిస్ అని, T10 అని, G8 అని రకరకాల ఒక న్యూస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. విప్లవశ్రీ అని, ఓకే టీవీ శ్రావ్య అని, ఓడోడో ఉమ్మడి చెక్కడు జర్నలిస్ట్ శంకరు, వీళ్ళందరూ అరే లుచ్చన్నా కొడుకులారా బీఆర్ఎస్ చేసిన దోపిడీ కనిపిస్తలేదురా? తెలంగాణ బాగుపడదురా? వాడెవడో ఒకడు ఉంటాడు, ఆడెవడో ఏదో దేశంలో ఉంటాడు, వాడు గుండు ఉంటుంది డాక్టర్, వాడు బీజేపీ సంఖ్య నాకుతాడు. మళ్ళీ వాళ్ళకి ఎథిక్స్ ఉండయా, మోరల్స్ ఉండయా? మళ్ళీ వీళ్ళంతా ఎక్కువ మంది దళితులు ఉన్నారు.